పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్ అనుకుంటావా? పుష్ప అంటే వైల్డ్ ఫైర్. ఎక్కడ చూసినా పుష్ప. బాలీవుడ్లో ఇట్లా తీస్తుంది పుష్ప. పుష్ప ఇప్పటి వరకు 6 రోజులకి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మొత్తం 1070 కోట్లు 80 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఒక హిందీలోనే దాదాపు 400 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇది పుష్ప మానియా. సో ఇటు బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్, స్త్రీ 2, జవాన్ అన్ని రికార్డులు అన్ని రికార్డులు తుడిచిపెట్టిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. సో పాన్ ఇండియా సినిమా అంటే ఎవరికి తెలియని రోజుల్లో బాహుబలి వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. అది ఇండియాలో దాదాపు 1200 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో ఇంకొక 500, మొత్తం 1700-1800 దాకా కలెక్ట్ చేసింది. అది ఎంత పెద్ద చరిత్ర మనందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 అదే రేంజ్లో కలెక్ట్ చేయకూడదు. అప్పుడు రాజమౌళి అయితే ఇప్పుడు సుకుమార్ మీద పేరు ఉంటుందని అనిపిస్తుంది. పుష్ప ది రూల్. అలాగే పుష్ప ది రూల్ పాన్ ఇండియా ప్రేక్షకులలో నెక్స్ట్ లెవెల్లో దూసుకువెళ్ళింది. మొట్టమొదటి భాగం 200 కోట్లకు అప్పుడు దాటింది. కానీ కేవలం పుష్ప 2 ప్రారంభం మాత్రమే. సో బాక్స్ ఆఫీస్లో సంచలనం సృష్టించింది. పుష్ప 2 మొదటి రోజు హిందీలో 45 కోట్లు వసూలు చేసింది. 45 రోజుల్లో 86 కోట్లు 846 కోట్లు కలెక్ట్ చేసి బతిపోయి ఉంది. సో అది 2-3 రోజులని. ఇప్పుడు పుష్ప ఫస్ట్ డే 72, సెకండ్ డే 58, థర్డ్ డే 71, సండే 86 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది బాహుబలి రికార్డులు బదులు కొట్టింది బాలీవుడ్లో. సో ఇది గ్రేట్ అని చెప్పాలి. సో ఇప్పటి వరకు బాహుబలి 2, కేజీఎఫ్, పఠాన్, జవాన్ అన్నిటినీ నామరూపాలు లేకుండా చేసింది. సో సినిమాలు చూస్తూ గర్వించడం లేదా కొత్త చరిత్ర సృష్టించడం అనేది ప్రేక్షకుల చేతిలో ఉంది. కానీ పుష్ప 2 భారతీయ సినిమా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. మరింత ఆసక్తికరమైన సమాచారం కోసం చూడండి. పుష్ప ర్యాంపేజ్ 3 ఉండబోతుందని అందరూ అంటున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ సినిమా పుష్ప అల్లు అర్జున్ సుకుమార్తో అంటున్నారు. సో ఇది పెద్ద టాస్క్ అని చెప్పాలి త్రివిక్రమ్కి. సో అది ఏ రేంజ్లో తీస్తాడో చూడాలి. ఎందుకంటే ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టాలంటే మళ్ళీ పుష్ప 3 రావాలి, లేదంటే మహేష్ బాబు అండ్ రాజమౌళి రావాలంతే. మళ్ళీ ఎవరితో కాదు. ఇప్పుడప్పుడే ఈ రికార్డు బద్దలు కావు. సో కొత్త వర్షం సబ్స్క్రైబ్ చేయండి.